హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పొలంలో మందు చల్లుతున్నాము. మా సైడు వరి నాటుకున్న 20 రోజులకి యూరియా వేస్తారు ఫ్రెండ్స్. మీ సైడు ఎన్ని రోజులకి యూరియా వేస్తారో కామెంట్ చేయండి. ఒక ఎకరాకు కట్ట చొప్పున 2 ఎకరాలకి 2 కట్టలు చల్లుతున్నాము. అయితే వరి నాటిన 20 రోజుల లోపు ఈ యూరియా వేసుకోవాలి. వరితో పాటు నేను ఈ సాఫ్ కూడా వేస్తున్నాను. ఈ సాఫ్ వేయటం వల్ల ఎండు తెగులు, అగ్గు తెగులు మరియు ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను ఈ సాఫ్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది. వివిధ రకాల శిలీంధ్ర వ్యాధులను కూడా నివారిస్తుంది. మరియు వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది. వేరుకుళ్ళు లాంటివి రాకుండా చూస్తుంది. ఈ యూరియా వేయడం వల్ల మనకి ఆకులు పచ్చగా ఉండటానికి మరియు మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వరికి నత్రజని అందనప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి పంట మొత్తం బలహీనంగా తయారవుతుంది. యూరియా అనేది టైం టు టైం అంటే అదునమ్మటి వేసుకుంటే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. యూరియా వేసే ముందు మనం మన మళ్ళల్లో నీళ్లు ఉంచుకోవాలి. నీళ్ళు నిల్వ చేసిన తర్వాతనే మనం యూరియా వేసుకోవాలి. యూరియా వేసిన ఒక 2-3 రోజులు పొలానికి నీళ్లు వేయకూడదు. మళ్ళీ పొలం అంతా ఆరిన తర్వాత మనం మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. దాని వలన మనం వేసిన యూరియా మంచిగా పొలానికి మా వేర్లకు పడుతుంది. యూరియా అనేది పంటలను బట్టి కాలాలను బట్టి వేసుకుంటారు. కొన్ని ఏరియాలల్లో కొన్ని రకాలుగా వేసుకుంటారు. ఎర్రజక్క నేలలు, నల్లజక్క నేలలల్లో సమయాన్ని బట్టి వేసుకోవాలి. అయితే ఈ యూరియా అధిక మోతాదు వేయటం వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. అధిక మోతాదు వేయడం వల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ అధికంగా యూరియా వేయటం వల్ల ముఖ్యంగా వచ్చే నష్టం ఏంటంటే మన వేర్లు మొత్తం కాలిపోయినట్టుగా అయిపోద్ది. లోపల మొక్క సరిగా పోషకాలు తీసుకోలేక బలహీనంగా మారిపోతుంది. సాధారణంగా ఒక ఎకరాకు 40 నుంచి 60 కేజీల వరకే యూరియా వేసుకోవాలి. ఈ యూరియా అనేది మనకి ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. అసలు వేయకపోయినా నష్టమే, అధికంగా వేసినా నష్టమే. అందుకోసమే మనకి ఎంత కావాలో, ఎంత మోతాదులో కావాలో అంతే మనం వేసుకోవాలి. మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. ఏదైనా అంతే, మొక్కకైనా అంతే, మనిషికైనా అంతే. యూరియా వేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏమిటి అంటే, మనం యూరియా వేసేటప్పుడు మన కాళ్ళ కిందకి వరి రాకుండా వరిని జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే మనం నడిచేటప్పుడు ఒక్కోసారి అదుపు తప్పి మన కాళ్ళు అనేవి ఆటోమేటిక్గా మన వరి మీద పడుతుంటుంది. అలా చేయటం వల్ల మన వరికి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటూ జాగ్రత్తగా నడవాలి. మనం వరి పొలంలో ఇంకా సింపుల్గా నడవాలంటే వరి పొలం మధ్యలో మనం పాయలు తీసుకోవాలి. పాయలు తీసుకోవటం వలన మనం వరిలో ఎటు మందు వేసినాం, ఎటు వేయలేదని మనకి సింపుల్గా అర్థమవుతుంది. మరియు మందు పిచికారి చేసేటప్పుడు కూడా మనకి సింపుల్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్.